వేసవి సెలవులలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో క్రీడా అకాడమీలను ఏర్పాటు చేశారు. వేసవి సెలవుల్లో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. దీనికోసం రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో అకాడమీలు ఏర్పాటు చేస్తుంది. వీటిలో వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దనున్నారు. గతంలో 2014 నుంచి 2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో క్రీడా అకాడమీలను నిర్వహించింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో అకాడమీలన్నీ మూతపడ్డాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అకాడమీల ప్రారంభానికి చర్యలు చేపట్టింది. వీటిలో క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తూ వివిధ క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇవ్వనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలోని క్రీడా అకాడమీల్లో శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని ప్రతిభ గల క్రీడాకారులు, అర్హత ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడల అభివృద్ధి అధికారి రాజు పేర్కొన్నారు. 3 అకాడమీల్లో 12 క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. విశాఖపట్నం కేంద్రంలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్, కాకినాడలో వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, హాకీ, ఖోఖో, తిరుపతిలో జూడో, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడా ప్రవేశాల ఎంపిక పోటీలను ఈ నెల 26 నుంచి మే 6వ తేదీ వరకు వివిధ వేదికలపై నిర్వహించనున్నారు. ఎంపిక పోటీలకు ప్రభుత్వం నిర్దేశించిన వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. అర్హత గల ధృవీకరణ పత్రాలు, జనన ధృవీకరణ పత్రం, ఫిజికల్ ఫిట్నెస్, విద్యా అర్హత ధృవపత్రాలు, ఆధార్ కార్డ్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, క్రీడా దుస్తులతో హాజరు కావాల్సి ఉంది. ఎంపికైన వారు అకాడమీలో ఉండాల్సి ఉంటుంది. వీరికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించనున్నారు. 15 నుంచి 19 సంవత్సరాల లోపు వయసు గల బాల బాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2008 జనవరి 1 నుంచి 2011 జనవరి 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు వినియోగించుకోవాలని జిల్లా క్రీడా అధికారి రాజు పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు మంచి ఆదరణ, స్పందన ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిరోజు వాళ్లకు ఎంపిక చేసుకున్నటువంటి క్రీడా స్థలాలలో వేసవి శిక్షణ శిబిరాలలో పాల్గొనాలని కోరుచున్నాను. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.